हेलो गाइस, सबका स्वागत है आपके फेवरेट रिएक्शन चैनल में। और आज हम लेके आए कोर्ट मूवी के सीन 6 का रिएक्शन। तो लास्ट सीन जो था ना, उससे अभी क्यूरियोसिटी और बढ़ गई है कि इनका एक्चुअली केस क्या है और क्यों यहाँ पे वो चंदू जो है उसके साथ रूम में गया था और ये लोगों ने क्या किया था। मुझे तो समवेयर ऐसा डाउट लग रहा है कि मे बी उनको ऐसा होगा कि मे बी लाइक फर्स्ट किस का एक्साइटमेंट होता है ना समवेयर, कि उनका आपस में कॉल पे बात हुआ हो और मे बी उनको अकेले में मिलना हो, या वो उनको ठीक से साड़ी दिखाना चाह रही हो, या उनको फोटोज खिंचवाना हो, कुछ भी हो सकता है। बट ये है कि इसकी वजह से उनको पॉक्सो का चार्ज तो लग ही जाएगा, इसकी वजह से भी लग सकता है, क्योंकि इंडियन तो माइनर ही है ना। अच्छा, माइनर के साथ आप नहीं कर सकते हो, तो वो तो चार्ज लग ही जाएगा, चाहे बाकी चार्जेस हट भी जाएं तो। और अगर मान लो वो कह भी दे तो भी उनको वो प्रॉब्लम तो होगी। तभी तो वो इतना गुस्सा हो रहे हैं कि भाई वो पॉक्सो और वो सब उनसे हटवाना चाहते थे, बट वो भी रह रहा है। सो देखेंगे अब क्या होता है। तो आप भी देखो, हम भी देखते हैं। लेट्स स्टार्ट। सर 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 ఏంటి చీట్ చేశారు మీరు, నన్ను చీట్ చేశారు సార్. ఆ వీడియో గురించి మాకు కూడా తెలియదు సార్. వాడికి తెలుసు కదా చెప్పాలి కదా. మీ కేసు మీ దగ్గర ఉంచుకోండి. సరే మరి सच तो जानो వాయిదాకి ఎలాగా బచ్చాలా ఎరగడు ఉండో మరి. ఆ రోజు ఆ ఫైనల్ జడ్జిమెంట్ అయిపోయేలా చూసుకో మరి. నేను చూసుకుంటా, నువ్వు రిలాక్స్ అవ్వు. ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడదండి? అంత కేసు నడిచాక సడన్ గా భలే వచ్చింది. సడన్ గా ఏం రాలా, దాని దగ్గరే మొదలైంది అంతా. मतलब ఏంటి మాధవా, ఏదో పర్సనల్ కలవాలి, కలిసి మాట్లాడాలన్నావు, ఏంటి సంగతే? మన పెళ్లిలో మా ఆవిడ వాళ్ళ అక్క నెక్లెస్ పోయిందంటే కళ్యాణ మండపంలో ఉన్న కెమెరాలన్నీ వెతుకుతున్నాం. నెక్లెస్ కన్నా ముందు ఇంకొకటి కనిపించింది చూడు. तब से इनको ये शक पैदा हुआ है. वो फोन वाला नहीं था. వాళ్ళ ఇంట్లో ఎవరికి చెప్పాలో అర్థం అవ్వలేదు, అందుకే నీకు చెప్తున్నాను. इसको तो मन जल गया होगा भाई, दूसरे वाले लोग आके मेरे को बोल के जा रहे हैं. इतनी बेइज्जती. సరే అయితే నేను ఇంక బయలుదేరుతాను. ఆ ల్యాప్టాప్ అక్కడ పెట్టేలో. लैपटॉप रखवा लिया. दिमाग लगाया. బా జాబిల్ ఎక్కడ? ఎంసెట్ క్లాస్కి వెళ్ళింది బా. దాని నెంబర్ చెప్పు. 9849. ఏమైంది బా? వెళ్ళి పని చూసుకో. అలాగే. Oh my God. చెప్పండి. నేను నీకు నెంబర్ పంపిస్తున్నా, ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి ఎక్కువ కాల్స్ వెళ్ళియో ఆ అడ్రస్ పేరు నాకు కావాలి. రే ఎక్కడున్నా? దాబా గార్డెన్ దగ్గర ఉన్నా అన్న. సరే నీకు పని చెప్తా, చేసుకుని రా. సరే అన్న. जगह लोग है भाई, दे दो. చెప్పు. ఎక్కువ మాట్లాడిన నెంబర్ ఒకటి ఉంది, అది చంద్రశేఖర్ అనే పేరు మీద ఉంది. चलो. అడ్రస్ వచ్చేసి पुलिस तो इनके लिए काम करती है, तभी ये इनको एड्रेस मिला तो डायरेक्ट पहुंच गए थे. यही शर्ट है. రే ఎక్కడున్నా? ఊర్వశి జంక్షన్ అన్న. కొంచెం పండి. ఎక్కడికి బా? बात तो कैसे ही करते हैं यार ये लोग. वो वीडियो का क्या सीन है वो मेरे को जानना है यार. ఈ టైంలో ఎంతకన్నా మంచి గిఫ్ట్ ఏ ఫ్రెండ్ ఇవ్వలేడరా. सब वहीं पहुंच रहे हैं. घर की लोकेशन भी वेरीफाई. సీతారత్నం గారు, ముచ్చాలయ్య గారు రండి. सीन बना रहे हैं घर आ. నేనా? ఎక్కడికి? చెప్తా. ఎక్కడికి? కండువా తెచ్చుకుందాం. అవసరంలా. तो फिर ये सबको लेके आए थे. बताया भी नहीं कि क्या हुआ है. क्या कैरेक्टर है ये. और अभी भी वीडियो की तो मिस्ट्री है. वीडियो में दिखाई दिया था इन्होंने. చూడండి. అదేంటి జాబులి? ఎవరు అబ్బాయి? వాడి పేరు చంద్రశేఖర్ అంట, ఈ ఇంట్లోనే ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నారు? అక్కడ ఇల్లు ఎక్కడ ఉందనా? మనం ఖాళీ స్థలాల్లో ఒక మూల షెడ్ వేస్తాం కదా వాచ్మెన్లకి, అది వాడి ఇల్లు. మన జాబులు ఇప్పుడు ఆడితోనే ఉంది అక్కడ. జాబిల్ అక్కడే ఉందని చెప్తే ఇక్కడే ఉన్నామే ఏంటారు? కొంచెం టైం ఉంది, ఆగు, వస్తున్నారు. पुलिस. Listen.
ఇప్పుడు వెళ్దాం. अच्छा फिर एंट्री हुई. అమ్మాయి విషయం బయటికి రాకుండా ఏదో చేయాలి. అమ్మాయి మ్యాటర్ బయట రాకూడదని మా మాయ అడిగితే ఆ వీడియో ఇప్పుడుదా బయటపెట్టలా, ఇప్పుడు తప్పలా ఏంటి మరి నేలనా? बट ये वीडियो कैसे प्रूव हुई है? ఏమైంది తేజ ఈరోజు ఇయరింగ్ లో కాల్ చేయలేదు? ఏం కాలేదు. వాయిస్ ఏం డల్ గా ఉంది, ఏమైంది? ఏం లేదు, నేను तो ఊరు घर भी निकल आए. ఊరా? ఊరేంటి? హలో Not right यार, पता तो करो तुम बात लॉयर तो हो. करते हैं यार, ऐसा आधे में थोड़ी छोड़ना होता है. ఆ వీడియో బయట పెట్టే ముందు ఒక్క మాట చెప్పాల్సింది కదా అల్లుడు. చెప్తే మీ ఇంటి వారు కాపాడేసేవాళ్ళ? అమ్మాయి గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా. దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడాలో చెప్తానా? నిన్నటి వరకు ఇది మీ ఇంటి సమస్య, ఈ రోజు నుంచి ఇది నా సమస్య. Please, అయినా you are the కేసు ఓడిపోతే సమస్య. జాబిలు ఓడిపోయిందంటారా, సీతారత్నం కూతురు ఓడిపోయిందంటారా, ముత్యాలయ మనవరాలు ఓడిపోయిందంటారా, మంగపతి ఓడిపోయాడంటారు. మంగపతి అయినా వీడియో కావాలి, నేనే బయట పెట్టా. రేపు పొద్దున కోర్టులో కేసు గెలిస్తే పోయిన పరువు తిరిగి వస్తుంది. ఆడు ఎదవా మా అమ్మాయికి మాయ మాటలు చెప్పి మోసం చేశాడు. మా అమ్మాయి చాలా అమాయకురాలు, She's an angel. సీత అని కూడా చెప్పుకోవచ్చు. అయినా మీరు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సింది నేను వీడియో బయట పెట్టినందుకు కాదు, అది ఆ రోజు వాడితో రూమ్ లోకి వెళ్ళినందుకు బద్దలు కొట్టుకోండి. Actually worry करो, पूछो. Ask her. ఏంట్రోయ్ ఏమైంది సడన్ గా వచ్చావు? ఏం లేదమ్మా, ఊరికే వచ్చా. మీ మోహన్ రావు ఏమన్నా అన్నాడా? చచ్చా అలాంటిది ఏం లేదమ్మా, నేనే 4 రోజులు ఉండిపోదామని వచ్చా. ఇలా పదే అడితే ఇవాళ వెళ్ళిపోతా. ఇది మరీ బాగుందిరా, తిను. Attitude. లక్ష్మణ్ ఒకటి. తమ్ముడు, ఈ కేసులో మీరు ఎంత తిరిగినా ఏమీ చేయలేరు. పాక్సో యాక్ట్ పవర్ ఏంటో మీకు తెలియదు తమ్ముడు. పాపం కుర్రాడు చూస్తే చిన్నోడు. నేనైతే మీకు ఒకటే చెప్పగలను, ఆ అమ్మాయి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా బతిమాలుకుని కేసు వాపస్ తీసుకోమని అడగండి. ఎలాగోలా కాంప్రమైజ్ ఒప్పించి కేసుని పోస్టల్ చేస్తే తప్ప మీ వాడు బయటకు వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకు మించి వేరే దారి లేదు తమ్ముడు. అది కేసు జరుగుతున్నప్పుడు వెళ్ళొచ్చు సార్, పర్లేదా? మీరేం గొడవ కట్టలేదు కదా, కాంప్రమైజ్గా కదా, ఏం పర్లేదు వెళ్ళొచ్చు. मतलब रिस्की हो सकता है. अरे अच्छा वो यहाँ पे नहीं है. माँ बाप सब आ गए. ఓ బాయ్ లోపలికి కేసు వెనక్కి తీసుకోటాలు కాంప్రమైజ్ అటాలు లేవు. ఏంటి బాయా ఏంటి చుట్టాలు అయిపోయారా? చెప్పారా ఏంటి చూస్తున్నారు? रूड है आदमी. इसका मुंह बंद करके इसको कमरे में या वॉशरूम में बंद कर दो यार. జీవితంలో వాడు ఇంకోసారి మీ జోలికి రాకుండా చూసుకుంటారయ్యా. ఇంటి వైపు వస్తే నేనే వాడి కాళ్ళు పట్టుకుంటారయ్యా. ఆడి జీవితం నాశనం చేయొద్దయ్యా, ఆడి దయచేసి వదిలేయండి అయ్యా. ఇంకెప్పుడు మీ జోలికి మాటిస్తున్నావయ్యా. అయ్యా వదిలేయండి. इतना ईगो होगा एक आदमी के अंदर. नहीं तब भी वो माफ नहीं करना चाह रहा. చేసుకున్న బతుకులాగా అవి మీతో తలపడిస్తాయి బతుకాదయ్యా. అయ్యా తాయి గుర్తు రావాల్సిందే మీరు మా కాళ్ళు పట్టుకున్నప్పుడు కాదు, మీ కొడుకు మా అమ్మాయి చెయ్యి పట్టుకున్నప్పుడు. కేసు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. मुझे लगा था थोड़ा इनका ईगो बूस्ट होगा तो छोड़ देंगे. ओह यार कुछ करना चाहिए यार यहाँ पे. जाबली भाग जा. क्योंकि जाबली अभी चुप रह रही है पर सामने वाले की लाइफ खत्म हो रही है. నవ్వుతున్నారమ్మా. बेचारी, इसकी क्या गलती? तो सोसाइटी वाले भी ना इतने कुछ लोग नीच हो जाते हैं ना, नीच. सच में यार. एक बार उठा लो, बात तो कर लो यार. వెనక్కి తీసుకో. వెనక్కి తీసుకొని ఆయన బయటికి తీసుకొచ్చి నీ కూతురు నుంచి పెళ్లి చేస్తావా? अरे नो. బాబాయ్ కేజీ గోధుమ పిండి ఇవా? ఏంటి మీ చందుగాడు జైల్లోనే ఉన్నాడా? అది జైలు కాదు బాబాయ్, రిమాండ్. తప్పు చేశాడని కోర్టు చెప్పేంత వరకు వాడు రిమాండ్లో ఉన్నట్టే. రిమాండ్ అంటే
జైలు కదా. హలో హలో మోహన్ రావు గారు, నమస్తే సార్. మూర్తి గారు, ఏంటి విషయం? ఏం లేదు సార్, మొన్న కేసు కోసం మీ జూనియర్ని వైజాగ్ దాకా పంపించారు కదా. ఈసారి అలాంటిది ఏమైనా ఉంటే మాకు చెప్పండి సార్, మేము వైజాగ్లోనే కదా ఉంటాం. మా జూనియర్ వైజాగ్లో కేసు చేయడం ఏంటి? क्या पता मोहन राव सर कुछ हेल्प कर ले यार. और मुझे प्रिंट तो इसने किया है ना, वो जो प्रिंट किया है कि मोहन राव आई एम सेंडिंग दिस. వైజాగ్లో ఏమున్నా కూడా నాకే చెప్పండి. श्योर श्योर. Oh no, यहाँ के ऊपर होने का डर है. वो अपने आप खड़ी होगी. ये उनके घर पहुंच गए. कौन है? मोहन राव है. खड़े हो. राव सर है. भाई. तू ज़्यादा मिल रहा है कि तू तेज है? ఎందుకు ఆఫీస్కి రావట్లేదు? ఏమన్నా డల్గా ఉన్నావు? పర్లేదు చెప్పు తేజ, నాకంతా తెలుసు. నువ్వేమనుకుంటున్నావో చెప్పు. మిమ్మల్ని మోసం చేసి కేసు తీసుకున్నాను సార్, అక్కడ నేను మోసపోయాను. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? మోసం చేసావనా మోసపోయావనా? నేను లాయర్గా అన్ఫిట్ సార్, ఈ ప్రొఫెషన్ నాకు సెట్ కాదనుకుంటా. ఇదే నీతో ప్రాబ్లం తేజ. ఇన్స్టెంట్ డిసిషన్స్, పై కనిపించే చూసి ఆన్ ద స్పాట్ డిసిషన్ తీసేసుకుంటావు. నీకు నువ్వే అన్ఫిట్ అని డిసైడ్ అయిపోయి ఇదిగో ఇలా వచ్చి ఇంట్లో కూర్చున్నావు. నీకు కేసు ఇవ్వకపోవడానికి రీజన్ కూడా ఇదే. లెట్స్ టేక్ ద 304A కేస్. ఆ యాక్సిడెంట్ కేసులో నేను డ్రైవర్ సైడ్ వాదించినందుకు అందరూ నన్ను తప్పుగా అనుకున్నారు. ఆ కేసులో ఎంతసేపు డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడు, మనిషి చనిపోయాడు అంటున్నారు తప్ప అసలు చనిపోయిన మనిషి ఆ టైంలో అక్కడ ఎందుకున్నాడు అని ఎవ్వరూ క్వశ్చన్ చేయలేదు. ఎందుకు తేజ? యాక్సిడెంట్ కాదు తేజ, ఇట్స్ ఎ సూసైడ్. అది సూసైడ్ అని కోర్టులో ప్రూవ్ చేస్తే ఆ ఫ్యామిలీకి వచ్చే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా రాదు. ఆ ఒక్క లారీని ఫైనాన్స్ లో కొనుక్కున్న ఓనర్ కమ్ డ్రైవర్ కాంపన్సేషన్ కూడా కట్టలేడు. అందుకే ఆ కేసును కోర్టులో సెటిల్ చేయకుండా వాదించాల్సి. కానీ ఆ కేసులో నేను అడిగే ప్రశ్నలు నువ్వు ముందే గెస్ చేసావని తెలిసినప్పుడు ముచ్చటేసింది. నువ్వు తెలివైన వాడివి తేజ. తెలివైన వాడు ఇన్స్టెంట్ డిసిషన్స్ తీసుకుంటే చాలా ప్రమాదం. నేను అడిగిన ట్రాలీ థియరీ కూడా ఇదే. ఎస్, నేను ఒక్కొక్క రీజన్ చెప్తుంటే నువ్వు ఒక్కొక్క ఆన్సర్ చెప్తున్నావు. అయితే ఒక్కడిని చంపేస్తానంటున్నావు, లేకపోతే ఐదుగురిని చంపేస్తానంటున్నావు. ఆ ఒక్కడు గాని ఆ ఐదుగురు గాని అసలు రైల్వే ట్రాక్ దగ్గర ఎందుకున్నారు అడగలేదు తేజ. నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఆన్సర్ కాదు తేజ, ఒక క్వశ్చన్. బ్లాక్ అవుట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ క్వశ్చనింగ్ తేజ. ఇది రైట్ అది రాంగ్ అని డిసైడ్ చేసే ముందు అసలు డిసైడ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అక్కడ మొదలెట్టాలి లాయర్ అనేవాడు. నాట్ విత్ దీస్ ఇన్స్టెంట్ డిసిషన్స్. జరిగిందేదో జరిగిపోయింది. ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకోవద్దు. గెట్ బ్యాక్ టు వర్క్. వెళ్ళొస్తా. మంచిదమ్మా. Come on, लग रहा है कम बैक ऑन हो रहा है. अरे क्या ज़बरदस्त मेंटर है इनके. और उन्होंने आके जो हम लोग स्टार्टिंग में कह रहे थे ना कि ये क्वेश्चंस नहीं पूछ रहे थे वो ट्रॉली प्रॉब्लम के बारे में कि भाई क्या होता है क्या नहीं होता है, क्यों हो रहा है, कौन से वो लोग हैं, ये सिर्फ आंसर दे जाते. इसको मार दो, इसको मार दो, इसको मार दो, उसको मार दो. और वहीं पे इनका था. और ये अब अगर इन्होंने क्वेश्चंस पूछना शुरू किए, इन्होंने को आंसर्स मिलेंगे. और दो जनों का सिर्फ एक रूम में जाना ये कोई रिजल्ट नहीं हुआ कि उनका कुछ ना कुछ हुआ होगा.
हाँ सच में, मतलब अब अगर आप एक नॉर्मल पर्सन से ये सवाल करते हो कि 5 को मारोगे कि 1 को मारोगे तो समझ में आता है, पर आप एक लॉयर से सवाल पूछते हो तो उसका जो है नज़रिया काफ़ी डिफरेंट हो सकता है। तो उन्होंने क्वेश्चंस नहीं करे, वही बात है। एंड मुझे ना एक चीज़ इसमें ये लग रही है कि इनिशियली बस चंदू और झाबली को दिखाया गया है, अब ये पूरा केस कंटिन्यू हो गया, मुझे लग रहा है वो दोनों सामने नहीं आ रहे, वो दोनों कुछ बोल नहीं रहे, उनका प्रेजेंस भी तो चाहिए ना। हाँ, और उनका ही मेन है कि वो लोग क्या चाहते हैं, बिकॉज चंदू जितना चुप है ना उतना ज़्यादा वो गिल्टी लग रहा है। तो देखेंगे क्या होता है। तो आप लोग ऐसा लगा कमेंट सेक्शन में जरूर बताएगा। तो इसे लाइक करते जाए, कमेंट करते जाए, शेयर करते जाए, सब्सक्राइब करिए। बाय।